ఈ వీడియో చూస్తున్న వారికి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాట మనము లోతుగా ధ్యానిద్దాము. ఈ మాట విజ్ఞాపనతో కూడిన మాట. ఇది లోక సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. నా ప్రియ స్నేహితులారా, శిలువపై యేసు ప్రభు పలికిన మొదటి మాట తన శత్రువుల కోసం ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు. యేసయ్య చేసిన బహిరంగ పరిచర్య ప్రార్థనతోనే ప్రారంభమైంది, ఇప్పుడు ప్రార్థనతోనే ముగిస్తున్నది. ఈ లోకంలో అనేక మంది మత నాయకులు, మత గురువులు, మత స్థాపకులు ధర్మాన్ని స్థాపించాలని అనేక బోధలు చేశారు. అయితే తమ బోధలను ఖచ్చితంగా ఆచరించి చూపించింది ఈ లోకంలో యేసుక్రీస్తు ఒక్కరే. ఆయన సత్యమును బోధించడం మాత్రమే కాదు, దాన్ని ఆచరించి చూపించాడు. కొండ మీద యేసయ్య చేసిన ప్రసంగములో జనానికి బోధిస్తూ, మీ తండ్రికి కుమారుల యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పినట్లు యేసయ్యను శిలువ మీద హింసిస్తున్న వారిని క్షమించి వారిని ప్రేమించాడు. తాను ఏదైతే బోధించాడో దానిని క్రియలలో చూపించాడు. బైబిల్లో శత్రువుల కొరకు ప్రార్థించిన వారు కూడా ఉన్నారు. మొదటిగా స్టెఫెను ప్రార్థన. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో 60వ వచనంలో ఉంటుంది. రెండవదిగా పౌలు ప్రార్థన. నిందించబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము అని కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. మరి మూడవదిగా పేతురు ప్రార్థన. కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణ అయినా చెయ్యక దీవించుడి అని. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరు అనగా బాహాటంగా ఆయనను అవమానపరుస్తూ హింసించుచున్న యూదులు, అన్యజనులు, అలాగే శాస్త్రులు, పరిచర్యలు, హేరోదీయులు, ప్రధాన యాజకులు, మత పెద్దలు మొదలగు వారు చేసిన దానిని చూచి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని సంబోధించడం జరిగింది. దేవుడు బలహీన స్థితిలో ఉండి కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు. మనకు కీడు చేసి ద్వేషిస్తున్న వారి పట్ల ప్రార్థించడం చాలా ముఖ్యం. ఇలా చేయడమే మనకు ఆశీర్వాదకరం. దేవుడు శిలువ మీద పలికిన ప్రతి మాట చాలా విలువైనది. ఆ మాటలను దేవుని బిడ్డలముగా మొదట మనం స్వీకరించి క్రియల్లో చూపించడం అత్యవసరం. అది అనేకులకు మాదిరికరం. గనుక ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. మనల్ని బాధపరిచే వారి కోసం, అవమానించే వారి కోసం ఎక్కువగా ప్రార్థిద్దాం. ప్రపంచంలో ఉన్న ప్రతి అక్కర తీరాలంటే ప్రార్థన ఎంతో అవసరం. మన చుట్టూ ఉన్న వారికి రక్షణ కలగాలంటే ప్రార్థన విజ్ఞాపనే ఏకైక నిరీక్షణ. ప్రతి ఒక్కరి రక్షణ కొరకు భారము కలిగి ప్రార్థిద్దాం. క్రీస్తు చూపిన మాదిరిని మనము ఆయన బిడ్డలముగా అనేకులకు కనుపరుద్దాం. ఆమెన్.